కాంగ్రెస్ పాలనతో తెలంగాణలో ప్రజాపాలన వస్తుందని మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. బీఆర్ఎస్ అవినీతిని భరించలేకే కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారని ఆరోపించారు. సీఎంగా రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందంటున్న పుష్పలీలతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎల్బీ స్టేడియంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉదయం నుండి కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఇక్కడికి చేరుకొని భారీ ఎత్తున ఏర్పాట్లకు సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పుష్పలీల గారు ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, రేపు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మరోసారి జెండా ఎగరేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది అమ్మా. అందరికి ఒక పండుగ వాతావరణం ఉంది. తెలంగాణ వాళ్ళకందరికి కూడా, తెలంగాణ బిడ్డలకందరికి కూడా నిజమైన పండుగ ఇది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు నిజమైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాము. డెఫినెట్ గా అది నాయకత్వంలో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాధ్యమైంది. తెలంగాణ బిడ్డలందరూ కూడా అమరవీరులైన వాళ్ళకందరూ కూడా ఇది అంకితం చేస్తూ, అండ్ తెలంగాణ కళలు ఏవైతే ఉన్నాయో మనకు నీళ్లు, నియామకాలు అని చెప్పి వాళ్ళ యొక్క సప్రయోజనం కోసమని వాళ్ళ తెలంగాణ నిధులను ఎలా మళ్లించుకున్నారు, ఏ రకమైన కరప్షన్ చేశారు, మనకు సంబంధించిన నిరుద్యోగ బిడ్డలను ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కరు కూడా చనిపోవడానికి వీలేదన్నాడు. కానీ ఎంతో మంది చచ్చిపోయినా కూడా మన కేసీఆర్ గారి స్పందన లేదు. సో ఈ రకంగా పదవులు అన్ని కూడా తెచ్చిన తెలంగాణ, ఇచ్చిన తెలంగాణను కూడా ఇబ్బంది పెడుతూ సోనియమ్మను కూడా ఈడీ కేసులో కానీ, అక్కడ మోడీ అలాగే సతాయించడం కానీ, వీళ్ళిద్దరూ ఒకటే అయిపోవడం తెలంగాణను చాలా రకాలుగా మానసికంగా కూడా అన్ని రకాల క్షోభలు పెట్టారు. నోటిఫికేషన్ల విషయంలో కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు సంబంధించిన అన్ని తప్పుల విషయంలో కూడా వారు చేసిన అన్ని కూడా జనాలు బాగా గమనించేసి ఆ కసి తీర్చుకున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు ఎంతగానో సాయం చేస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, పింఛన్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అవేవి జరగలేదు అంటున్నారు. ఇప్పుడు ఈ సభలో ఆ కుటుంబ సభ్యులకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాయి, వారికి ఎలాంటి స్థానం ఉండబోతుంది? వాళ్ళకి ఇచ్చింది ఏదో అంటారు చూడండి, బెత్తనంత ఇచ్చి బానేంత చెప్పుకున్నట్టు ఏదో కొంత సాయం చేసి స్టార్టింగ్ లో యాక్టింగ్ చేశాడు. ఆ తర్వాత అవన్నీ కూడా మోసమే. వాళ్ళకి ఏది కూడా వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇవ్వలేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబాలు ఎంతైతే వాళ్ళ బిడ్డలను కోల్పోయిన వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళ సహకారాలు అందించాలన్నా, ఇల్లు ఇవ్వాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా అవన్నీ ఇవి చేయలేదు. సో అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా నిజంగా కూడా ఆ కోల్పోయిన బిడ్డలు తిరిగి అయితే ఇవ్వలేం. కానీ నిజంగా తెలంగాణ ఇచ్చిన తర్వాత బంగారు తెలంగాణను ఈ రోజు చాలా వరకు కూడా మళ్ళీ ఒకసారి ఆత్మహత్య తెలంగాణగా మార్చేశాడు కేసీఆర్. సో దీన్ని ఎక్కడో ఒక దగ్గర చెక్ పట్టాలంటే సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను తిరిగి మళ్లీ సాధించాలనేది కాంగ్రెస్ పార్టీ రావాలని మేమందరం కష్టపడ్డాము. రేవంత్ రెడ్డి గారి నిజంగా కూడా ఆశీర్వదించాలి ప్రజలు. అందుకని తనకి ఈ రోజు రేపు మరి సీఎం గా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అయితే రేపటి ప్రోగ్రామ్ కి సంబంధించి ప్రభుత్వమే కాకుండా పెద్ద స్థాయిలో అంటే దాదాపు 150,000 మంది ఇక్కడ చేరుకుంటారని అయితే సమాచారం ఉంది. దీన్ని బట్టి కేవలం పోలీస్ శాఖనే కాకుండా ఇటు పార్టీ తరఫున ఎలాంటి ఏర్పాటు చేయనున్నారు? అంటే ఇదైతే అఫీషియల్ గా ముఖ్యమంత్రిగా డిక్లేర్ అయిన తర్వాత కొన్ని మనం చూడకుండానే అయిపోతుంటాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఇది పొద్దున్నే వచ్చేసారు, అధికారికంగా వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి మొత్తం అంతా గ్రౌండ్ అంతా చూడడం జరిగింది. అన్ని రకాల సెక్యూరిటీ కోణంలో కానివ్వండి, సీటింగ్ కెపాసిటీ విషయంలో కానివ్వండి అన్ని కూడా గమనించి వెళ్లారు. సో అఫీషియల్ గా వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళని నిర్వహిస్తున్నారు కాబట్టి చాలా వరకు ఇబ్బంది ఉండదు. ఇకపోతే జనాభా ఫుల్ చాలా 9 ఏళ్ల నుంచి ఈగర్ గా ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆ జనాలను కొంచెం కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడం, మొదటి సంతకం ఈ 6 హామీలు ఏవైతే ఉన్నాయో సోనియమ్మ గారు చెప్పినవి వాటి మీద సంతకం పెట్టడం, దాంట్లో వాటిని చూస్తూ ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ ఆ లెవెల్లో ఆయన సంతకం పెట్టే విధానాన్ని ఈ రోజు చూస్తే మా కళ సాకారం అవ్వాలని చెప్పి చూసిన వాళ్ళందరూ చూడడం కోసమనే వస్తున్నారు ఇక్కడికి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏర్పాట్లకు సంబంధించి అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలాగే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కట్టారు ఈ రోజు. దీనికి సంబంధించి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగడంతో పాటు అండ్ వచ్చే మహిళలు కావచ్చు, ఎవరైతే అభిమానులు కావచ్చు, వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో అంతే వాళ్లకు బుద్ధి చెప్పే దిశగానే కాంగ్రెస్ పోతుంది. ఇక 6 గ్యారంటీలకు సంబంధించి ముందుగా దాన్ని పరిశీలించి ఆ ఫైల్ మీద సంతకం పెడతారని అయితే చెప్పడం జరుగుతుంది. ఇవి ఇక్కడ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్.